రైట్, ఫస్ట్ సి వాల్యూ కనుక్కోవాలి. సి వాల్యూ కనుక్కోవాలంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్స్ టు 1. కాబట్టి 1 2 3 ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ 3c క్యూబ్డ్ ప్లస్ 4c మైనస్ 10c స్క్వేర్ ప్లస్ 5c మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఫస్ట్ 3c క్యూబ్డ్ మైనస్ 10c స్క్వేర్ 4c ఒక 5c 9c ప్లస్ 1 ఎంత వస్తే -1 అంటే ఎంత -2. ఇప్పుడు స్క్వేర్ లో వస్తే ఫ్యాక్టర్స్ కనుక్కునే తెలుసు. స్క్వేర్ కన్నా క్యూబ్డ్ 4 5 కన్నా వస్తే చేతులు పెట్టుకోవాలా. +1 -1 +2 -2 చెక్ చేసుకోవాలి. ఫస్ట్ +1 పెట్టండి. 1 తో మల్టిప్లై చేస్తే అవుతుంది కాబట్టి ఇది 3 -10 +9 -2 3 ఒక 9 12 -10 -2 -12 yes 0 వచ్చింది. ఎవరి వద్ద? 1 వద్ద. ఒకవేళ 0 రాకపోతే -1 చేయాలి. ఆడలో 0 రాకపోతే 2. కానీ మనకు ఉన్నది ఒకటే ఒక ప్రాబ్లం ఇది. సో 1 వద్ద 0 ఒక రూట్ తెలిస్తే సింథటిక్ డివిజన్ 1 వద్ద ఇలా సింథటిక్ డివిజన్ ఆల్రెడీ మన దగ్గర ఒక చాప్టర్ ఉంటుంది థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. రైట్, సో ఈ నెంబర్ వరుసగా తీసుకో 3 -10 9 -2. ఫస్ట్ ఇక్కడ 0 పెట్టాలా. 0 పెడితే లాస్ట్ లో 0 రావాలా చూద్దాం. 0 పెట్టా లాస్ట్ లో 0 రావాలా చూద్దాం. టోటల్ ఎంత? 3 3 1s 3 టోటల్ ఎంత? -7 -7 1s -7 టోటల్ ఎంత? 2 2 1s 2 yes మనం పెట్టిన పెట్టుబడి 0 ఆ 0 లాస్ట్ లో వచ్చేసింది. ఇప్పుడు క్యూబుల్ లో ఒకటి తెలిసింది కాబట్టి తగ్గించి రాశాను. 3c² - 7c + 2 = 0. ఈ విధంగా వస్తే ఏమో చేస్తాం ఫ్యాక్టర్స్. 3 2s 6 6 ఫ్యాక్టర్స్ 6 1s. చిన్న కరెక్షన్ మిడిల్ లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ 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 ప్లస్ వెంటనే చెప్పేయచ్చు మా -6 అవతల పోతే +6 -1 అవతల పోతే +1 స్టార్టింగ్ లో నంబర్ ని బై 3 ఉంది కాబట్టి /3 అప్పుడు ఇది ఎంత? c2. దీని ముందర c1 ఉంది కదా, ఇక్కడ c = 1 తీసుకో. ఈ రెండింటికి కింద ఇట్లా పెట్టేసి నాట్ డిఫైన్డ్ అని రాసి. ఎందుకంటే మనకు క్వశ్చన్ లో రేంజ్ ఇచ్చింటాడు, నేను ఇక్కడ రాయలేదు. 0, 1, 2 అనేసి రేంజ్ ఇచ్చింటాడు. సో ఈ వాల్యూ 1 ఎత్తకపోయి ఇక్కడ పెడితే సో 3 1s 3 అవుతుంది. దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ప్రాబబిలిటీ ఆన్సర్ ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. కాబట్టి సో 1 2 వాల్యూస్ నాట్ డిఫైన్డ్. ఒకటే ఒక ప్రాబ్లం ఉన్నది. సి వాల్యూ ఎంత? 1/3. ఇదంతా కాదు ఇక్కడ రాయడం అవసరంగా సింపుల్ గా నాట్ డిఫైన్ రాసేది. ఒక ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లో 3 క్వశ్చన్లు ఉన్నాయి చేద్దాం. సెకండ్ క్వశ్చన్ లో p ఆఫ్ x లెస్ దాన్ 1 కన్నా తక్కువ ఎవరు? 0. మరి 0 వద్ద క్వశ్చన్ లో ఎంత ఇచ్చినాడు? 3c³ = 3. ఆగిపోయినా ఎవరి దగ్గర ఆగిపోయినా? సి అంటే సి కాదు 1/3 హోల్ క్యూబ్డ్ 3 × 1/3 క్యూబ్డ్ వేస్తే 1/3 క్యూబ్డ్ అంటే 27 3 1s 3 9s సో 1/9. సో ఫస్ట్ ఆన్సర్ ఎంత? 1/9. 25. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో p ఆఫ్ 1 less than x less than or equals to 2. మరి 1 కి 2 కి మధ్యలో 1 పాయింట్ అవన్నీ మన దగ్గర లేవు కాబట్టి ఈజ్ ఈక్వల్స్ ఎవరికి ఉంది? 1 కి 2 కి ఉంది కాబట్టి p ఆఫ్ x = 2. మరి 2 వద్ద మన దగ్గర క్వశ్చన్ లో ఎంత ఇచ్చాడు? 5c - 1. ఇప్పుడు నేను ఆగిపోయినాను. ఎవరి దగ్గర ఆగిపోయినా? సి అంటే సి కాదు 1/3 -1 LCM is 3 కొట్టుకొని తెచ్చా గుట్ట ఎక్కదు 5 గుట్ట ఎక్కును 3 1s 3 దట్ ఈస్ ఈ క్వశ్చన్ ఎంత? ఆన్సర్ 2/3. లాస్ట్ క్వశ్చన్ దీంట్లో p ఆఫ్ 0 less than x less than or equals to 3. 0 కి 3 కి మధ్యలో ఎవరు ఉంటారు? 1 2 కాబట్టి p ఆఫ్ x = 1 రాయి ప్లస్ p ఆఫ్ x = 2 రాయి. 3 కూడా రాశాడు ఒక అబ్బాయి. ఎందుకు రాశాడు అంటే = ఉంది కాబట్టి రాశాడు. కానీ మన దగ్గర 3 ఉందా? లేదు. మన దగ్గర ఎవరెవరు ఉంటారు? 0 1 2 కాబట్టి 3 ని రాయాల్సిన అవసరం లేదు, కొట్టిపడేసి.
నెక్స్ట్ 1 వద్ద ఆన్సర్ క్వశ్చన్లో ఎంత ఉంది 4c మైనస్ 10c స్క్వేర్. 2 వద్ద ఆన్సర్ ఎంత ఉంది 5c మైనస్ 1. ఇప్పుడు మైనస్ 10c స్క్వేర్ ప్లస్ 4c ఒక 5c 9c మైనస్ 1. ఇప్పుడు ఆగిపోయినాను ఎవరి దగ్గర c దగ్గర. సి స్క్వేర్ ఏముంది ఇక్కడ సి స్క్వేర్. మరి సి వాల్యూ 1/3 అయితే సి స్క్వేర్ ఎంత అవుతుంది 1/9. 9 ఇంటూ మళ్ళీ ఆగిపోయినా ఎవరి దగ్గర ఆగిపోయినా సి అంటే సి కాదు 1/3 మైనస్ 1. ఇప్పుడు ఇది ఎంత మైనస్ 10 1s 10/9. ఇది చూద్దాం 3 1s 3 3s. 3లో 1 పోతే ఎంత 2. ప్రపంచమంతా ఎల్సిఎం 9 9 9 కొట్టుకొని తెచ్చా గుట్ట ఎక్కదు -10 గుట్ట ఎక్కును 9 2s 18. వాట్ ఇస్ అవర్ ఆన్సర్ 8/9. ఇది రీసెంట్గా తెలంగాణలో అడిగాడు.